freedom of thought, freedom of expression, and freedom of action, as well as the spirit of social justice have been inherent in me. I could succeed to a great extent in cultivating in me positiveness, objectivity, non-selfishness, discipline, non-arrogance, non-prejudice, compassion, and mind. రామా రేయ్ తొందరగా రారా, చదివింది చాలు, పడుకుందాం. రా బిడ్డా. నానా నానా అమ్మకాడికి పోదాం నాన్న, చెల్లె యాదకొస్తుంది. రేపు తీసుకుపోతలే బిడ్డ. నిన్న గిట్లనే చెప్పినావు తీసుకుపోతానని, ఈ రోజు ఎట్లన్నా తీసుకుపోవాల్సిందే. చూడు బిడ్డ, సీకటైంది, ఈ పొద్దుకి బస్సులు కూడా వెళ్ళిపోయి ఉంటాయి. ఇగో మాటిస్తా అన్న, రేపు ఖచ్చితంగా తీసుకుపోతా. రేపు తీసుకోపోకపోవాలి, నేనే పోతా. అరే సెల్లంటే అంత ఇష్టమారా నీకు? సరే నా బిడ్డ కాదు, రేపు తప్పక తీసుకుపోతుంది. నాన్న ఆ దొంగ పిల్లి మళ్ళీ ఏదో వడేసినట్టున్నదిరా. పిల్లి దీన్ని రోజు అరే ఎంత ఆగం చేసిందిరా ఈ పిల్లి. ఎవరిది నాయన గీ సందుక? మా నాయనదిరా. గిది తాత ఫోటో కదా? తాతదే. గిది సుభాష్ చంద్రబోస్ కదా నాన్న? ఇది గాంధీ తాత. కరెక్ట్గా చెప్పినావు నాన్న. ఈయనెవరు? నీకు తెలియదా? లే, మా టీచర్లు ఈయన గురించి చెప్పలే. మన దేశానికి గాంధీ తాత ఎట్లనో మన తెలంగాణకి ఈయనట్లా. అవునా? ఈయన తెలంగాణ గాంధీ ఎట్లయిండు? చెప్పునాయనా చెప్పు. ఈయన బిడ్డ పుట్టుక గొప్పగా లేకపోవచ్చు, చావు గొప్పగా లేకపోవచ్చు, కానీ మనం బతికున్న నాళ్ళు ఈ లోకం మన గురించి 4 మంచి మాటలు చెప్పుకునేలా బతకాలనేవారు ఈ బాపూజీ. అచ్చంగా ఆయన అట్లనే బతికి చూపించిండ్రు, బతకడం ఎట్లనో నేర్పించిండ్రు. ఆయన జననం నుంచి మరణం వరకు ప్రతి గడియా గొప్పదే. ప్రజా ఉద్యమంలో ఆయన చెప్పిన ప్రతి మాట, వేసిన అడుగు ఇప్పటికీ పదిలమే. తల్లి లాలనకు దూరమైన అడవి తల్లి నీడన ఎదిగిన పసివాడు 2 పదుల వయస్సులో తనలో మొదలైన ఉద్యమ స్ఫూర్తి అట్టడుగు వర్గాల్లో చైతన్యాన్ని రగిలించిన ఆ గొంతు ప్రాణమున్నంతసేపు ప్రజా ఉద్యమానికి బాసటగా నిలిచింది. 2 నిరంకుశ పాలనలకు వ్యతిరేకంగా నినదించింది. తెలంగాణ ఉద్యమానికి పందిరి గుంజై నిలబడింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఐక్యతారాగాన్ని ఆలపించి ఎవ్వరికీ తలవంచకుండా జీవించిన నిండు మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ కోసం ఉద్యమించిన సారథి. తెలంగాణ తొలిపొద్దును ముద్దాడకుండానే విశ్రమించారు. తెలంగాణ చరిత్రలో బాపూజీనే ఒక చరిత్ర. ఆ చరిత్రలో తన పుటలను తానే లిఖించుకున్న తెల్లటోపి మల్ల యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. అది
నిజాం నవాబుల ఏలుబడిలోని ఆసిఫాబాద్ తాలూకా వాంకిడి గ్రామం. అటు పొద్దు ఇటు పొడుస్తుండగా అక్కడో ప్రాణం పుట్టింది. అదే కొండా లక్ష్మణ్ బాపూజీ. 1915 సెప్టెంబర్ 27న నిరుపేద చేనేత కుటుంబమైన కొండా పోశెట్టి అమ్మక్క దంపతులకు 5వ సంతానంగా జన్మించారు బాపూజీ. తండ్రి పోశెట్టి విద్యావంతుడు కావడం వల్ల ఆ తాలూకా పరిసర ప్రాంతాల్లో పోస్ట్మెన్గా పనిచేస్తుండేవారు. ఉర్దూ మాట్లాడడం, రాయడం, చదవడం వచ్చిన పోశెట్టిని అక్కడి వారంతా ప్రేమగా బాపూజీ అని పిలుచుకునేవారు. లక్ష్మణ్కి 2.5 ఏళ్ల వయసులోనే తల్లి అనారోగ్యంతో చనిపోయింది. కొంతకాలం మేనత్త రంగమ్మ ఇంట్లో పెరిగారు. ఉర్దూ, మరాఠీ మీడియంలో పాఠశాల విద్యను అభ్యసించారు. కబడ్డీ, కుస్తీల్లో మంచి ప్రావీణ్యం సంపాదించి దేశం కోసం తన దేహాన్ని దృఢంగా మార్చుకున్నారు. తన తండ్రి పేరు బాపూజీని తన పేరు చివర తోడు చేసుకుని కొండా లక్ష్మణ్ బాపూజీగా ప్రసిద్ధులయ్యారు. తెల్లదొరలపై స్వాతంత్ర్యోద్యమం జోరుగా సాగుతోన్న కాలమది. అప్పుడు లక్ష్మణ్కి 15 ఏళ్లుంటాయి. విద్యార్థి దశలోనే లక్ష్మణ్ భారత జాతీయోద్యమానికి ప్రభావితులయ్యారు. మానిక్గఢ్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందాకు మహాత్మాగాంధీ వస్తున్నారు అనే కబురు లక్ష్మణ్ చెవిన పడింది. ఆయన్ను చూడాలనే కోరిక బలంగా నాటుకుంది. కాని మహాత్ముణ్ణి చూడ్డానికి వీల్లేదని నిజాం ప్రభుత్వం ప్రజలపై ఆంక్షలు విధించి సైన్యాన్ని మోహరించింది. కాని అవేవీ లెక్క చెయ్యని కొండ సైన్యం కంట పడకుండా కొంతమంది విద్యార్థులతో కలిసి రహస్యంగా కాలినడకన చందాకు వెళ్లారు. మహాత్ముణ్ణి కలిశారు. 3 రోజుల పాటు గాంధీజీ వెంట తిరిగి ఆయన ఉపన్యాసాలు విన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చెప్పిన మాటలు లక్ష్మణ్ మనసులో బలంగా నాటుకుపోయాయి. ఆ కాలంలో నిజాం రాజ్యంలో తెల్లటోపీ ధరించడం తిరుగుబాటుకు గుర్తుగా ఉండేది. దాంతో లక్ష్మణ్ తన తెల్ల ప్యాంటును చించి స్వయంగా గాంధీ టోపీని తయారు చేసుకుని నెత్తిపై పెట్టుకున్నారు. వందే మాతరం, వందే మాతరం అంటూ నిజాం నవాబుపై మొట్టమొదటిసారి తిరుగుబాటును మొదలుపెట్టారు. ఎక్కడా అదరలేదు, బెదరలేదు. అప్పుడు పెట్టిన గాంధీ టోపీ తన ప్రాణమున్నంత వరకు తీయలేదు. ఆ గాంధీజీ బ్రిటిషు సామ్రాజ్యంలో నల్లకోటు ధరిస్తే మన గాంధీ కూడా నిజాం నవాబుల కాలంలో ఆ నల్లకోటు వేసుకునే పోరాటం చేశారు. తమ మార్గం గాంధీగిరి అయిన గాడ్సే లాంటి వ్యక్తులు ఎదురుపడ్డప్పుడు తనలో మరో మనిషిని చూపించేవారు. ప్రాథమిక విద్య పూర్తయ్యాక ఉన్నత విద్య కోసం హైదరాబాదులో అడుగుపెట్టారు లక్ష్మణ్ బాపూజీ. ఆ ఒక్క అడుగు తన జీవితాన్ని అనేక మలుపులు తిప్పింది. సిటీ కాలేజీలో మెట్రికులేషన్ పూర్తయ్యాక ఈ తెల్లటోపి లక్ష్మణుడి ఆలోచన నల్లకోటు వైపుకు మళ్ళింది. సిటీ కాలేజ్ పక్కనే ఉన్న హైకోర్టులో ఉచిత లా కోర్సులో చేరి వకీల్ సాబ్గా మారారు. అడ్వకేట్ సూరజ్ చాంద్ ఇంట్లో ఆశ్రయం పొందుతూ 3వ గ్రేడ్ ప్లీడర్ పరీక్షలు రాశారు. ప్రత్యుపకారంగా వారి పిల్లలకు ట్యూషన్లు చెప్పేవారు లక్ష్మణ్ బాపూజీ. 1940 అక్టోబర్ 6న హైదరాబాదులో సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, నల్లా నరసింహులు లాంటి ఎందరో స్వాతంత్ర్య ఉద్యమకారుల కేసులను వాదించి వారికి స్వేచ్ఛను కల్పించారు. నిజాంపై ఒకవైపు కమ్యూనిస్టులు తుపాకులతో పోరాడుతుంటే కొండ మరొక వైపు నల్లకోటుతో పోట్లాడారు. క్రమంగా లక్ష్మణ్ బాపూజీకి రాజకీయ కేసులు వాదించే వకీల్ సాబ్గా పేరొచ్చింది. కేసుల్లో వకీల్ సాబ్గా ఎంత తెగువ చూపించేవారో నిజాం రాజ్య అరాచకాలపై అంతే తెగింపును ప్రదర్శించేవారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతుగా ప్రస్తుతం అబిడ్స్లో ఉన్న బ్రిటిష్ పోస్టాఫీస్, ఓఠీలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీలపై
కొండా లక్ష్మణ్ బాపూజీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి సంచలనం సృష్టించారు. ఖాసిం రజ్వీ సాగిస్తున్న రజాకార్ల విధ్వంసాలకు వ్యతిరేకంగా కోర్టుల్లో వాదిస్తూ పేదల పాలిటి పెన్నిధయ్యారు. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలంగా 1947 ఆగస్టు 15న భారతావనికి స్వాతంత్ర్యమొచ్చింది. కాని మరోవైపు భారత్ యూనియన్లో హైదరాబాద్ రాజ్యాన్ని కలపడం ఇష్టం లేని నిజాం నవాబు 1947వ సంవత్సరం డిసెంబర్ నెలలో పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకున్నాడు. అది తెలిసిన బాపూజీ నిజాం నవాబుని అంతమొందిస్తే తప్ప తెలంగాణకు స్వేచ్ఛ రాదని తన బృందంతో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రయాణిస్తున్న కారుపై బాంబు దాడి చేశారు. నారాయణరావు పవార్ అనే యువకుడు ఆ బాంబును విసిరాడు. ఆ దాడిలో నిజాం ప్రయాణిస్తున్న కారు దెబ్బతినగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బాంబు విసిరిన పవార్ని, లక్ష్మణ్ స్నేహితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో చిత్రహింసలకు గురిచేశారు. బాంబు తయారు చేసిన నేటి భూదాన్ పోచంపల్లిలోని బాంబుల స్థావరాన్ని కనిపెట్టిన నిజాం సర్కార్ బాంబు తయారీ, సరఫరా, విసరడంలో శిక్షణనిచ్చింది కొండా లక్ష్మణ్ బాపూజేనని నిజాం సైన్యం గాలింపు చర్యలు చేపట్టడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గా తర్వాత ఏమైంది నాన్న? ఎరా, ఇంకా నిద్రస్తలేదా? నిద్రపో, నీకు ఇదేమైనా చందమామ కదా? మనం నిలబడ్డ నేలపైన నించుని పోరాటం చేసిన తాత కదా. నువ్వు చెప్పు. రేపొద్దున నీకు స్కూల్ ఉన్నది రోయ్, గట్లనే సెల్లిని కూడా చూస్తానని చెప్పినావు. స్కూల్లో చెప్పే పాఠాల కన్నా ఈ కథ బాగుంది. నువ్వు చెప్పు నాన్న. గట్లనా? సరే. ఆ తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో చర్యతో హైదరాబాదు రాజ్యం అఖండ భారతావనిలో ఏకమయ్యింది. లక్ష్మణ్పై ఉన్న అరెస్టు వారెంట్లు తొలగిపోయాయి. దాంతో అజ్ఞాతంలో ఉన్న సూర్యుడు వెలుగులోకొచ్చాడు. 1951లో హైకోర్టు కొండా లక్ష్మణ్ బాపూజీకి అడ్వకేట్ హోదాను ప్రదానం చేసింది. అడ్వకేట్గా హోదా రాకముందే తన ఆలోచనలకు తగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు లక్ష్మణ్ బాపూజీ. కాని వచ్చిన సంబంధాలు వచ్చినట్లే పోయేవి. పిల్లగాడు చాలా రెబలని, పోలీస్ కేసులు ఉన్నాయి అంటూ ఎవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. అప్పుడే మద్రాస్ వైద్య కళాశాలలో ఫిజియాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ శకుంతలాదేవి బాపూజీ ఆలోచనలను, ఆయన వృత్తిని గౌరవిస్తూ వివాహానికి అంగీకరించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ శకుంతలాదేవి దంపతులకు 2 కొడుకులు, 1 కుమార్తె. పెద్ద కొడుకు సురేష్, చిన్న కొడుకు ఉమేష్. కూతురు పవిత్ర వాణి. పెద్ద కొడుకు సురేష్ 53 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాల వల్ల మరణించగా, చిన్న కొడుకు ఉమేష్ భారత ఎయిర్ ఫోర్స్లో పైలట్గా సేవలందిస్తూ విమాన ప్రమాదంలో మరణించారు. భార్య శకుంతలాదేవి కూడా ఉద్యమ నాయకురాలే. చైనా యుద్ధ సమయంలో ప్రధాని నెహ్రూ దేశ ప్రజల సహకారాన్ని కోరినప్పుడు శకుంతలాదేవి తన బంగారు గాజులను జాతీయ రక్షణ నిధికి అందించారు. యుద్ధంలో గాయపడ్డ భారత సైనికులకు వైద్య సేవలందించారు. భర్తకు తోడుగానే కాదు, ఆయన చేసే ఉద్యమంలో నీడగా ఉంటూ 2011లో కాలం చేశారు. 2 కొడుకుల మరణాన్ని, భార్యా వియోగాన్ని తట్టుకున్న ఆ గుండె 90 ఏళ్ల వయసులోనూ తెలంగాణ కోసం ఉద్యమించింది. సాటి మనిషికి కష్టమొస్తే కొండంత అండగా నిలబడ్డ బాపూజీ యావత్ తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఊరుకుంటాడా? తెలంగాణ ప్రజాసమితి పేరుతో తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. తను పుట్టిన ఆసిఫాబాద్ గడ్డకు తొలి శాసనసభ్యుడిగా ఎన్నికై పేద ప్రజల పాలిట పెన్నిధిగా నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆసిఫాబాద్, ఉమ్మడి నల్లగొండ జిల్లా, చిన్నకొండూరు, భువనగిరి నియోజకవర్గాల నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2 సార్లు మంత్రిగా, 1 సారి డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన ముఖ్యమంత్రి కుర్చీకి మాత్రం దూరంగా ఉండాల్సి వచ్చింది.
కారణం కులాలు మతాలతో నిండిన రాజకీయం ఆయన్ను సామాజికంగా వెనక్కి నెట్టింది. ఫలితంగా తెలంగాణ ఉద్యమం కోసం తన పదవిని గడ్డిపోచలెక్క భావించారు. అప్పట్లో ఉద్యమం కోసం రాజీనామాలు ఎవ్వరూ చేయలేదు. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీనామా సంచలనంగా మారింది. ఉద్యమానికి ఊపు తీసుకొచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, ప్రధాని ఇందిరాగాంధీ వద్దని చెప్పినా వెనక్కి తగ్గలేదు. మళ్లీ మంత్రిగా చేస్తే అది తెలంగాణ రాష్ట్రంలోనేనని నిర్మోహమాటంగా చెప్పేశారు. 1987లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ సిఫారసుల్ని వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి రాజకీయాల్లోంచి బయటకొచ్చారు. పేగుబంధం లేకపోయినా పోగుబంధాన్ని పెనవేసుకుని పేదల పక్షాన పోరాడిన ధీరోదాత్తుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ. కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి, మాల, మాదిగల ఇనాం భూముల విషయంలో భూస్వాములపై కన్నెర్రజేసిన కుర్రాడు. అలాంటిది తన కులపోళ్లకి కష్టమొస్తే ఊరుకుంటాడా? నూలుపై వేసిన పన్నుపోటుతో సడుగులిరుగుతోన్న మగ్గాన్ని నిలబెట్టేందుకు ముందడుగు వేశాడు. నేతన్నల ఆత్మహత్యలు, ఆకలి చావులను చూసి ఆ కళ్ళు అందరినీ ఏకం చెయ్యాలని చూశాయి. 10,000 మంది చేనేత కార్మికుల్ని ఏకం చేసి భారీ ర్యాలీ తీశారు. దేశం దృష్టికి తీసుకెళ్లారు. అఖిల భారత చేనేత సహకార సంఘాన్ని ఆవిర్భవించేలా చేసి దేశవ్యాప్తంగా 30,000 మగ్గాలు మళ్లీ గాడిలో పడేలా చేశారు. రాష్ట్రంలో నేతన్నలను, చేనేత పారిశ్రామికులను ఒక్కటి చేసి రాష్ట్ర చేనేత సంఘాన్ని స్థాపించారు. ఆ తరువాత ఏడాది కాలంలోనే 50కి పైగా ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఏర్పడ్డాయి. హైకో నుంచి ఆప్కో వరకు, అక్కడి నుంచి నేటి టెస్కో సహకార సంఘం వరకు దశాబ్దాలుగా మగ్గానికి, నేత కార్మికుడికి మధ్య పోగుబంధం తెగకుండా నిలబడ్డ మగాడు. అందుకే బాపూజీని చేనేత సహకార సంఘాల పితామహుడిగాను, సేవారత్నగాను పిలుచుకుంటారు. ఒక్క చేనేతలకే కాదు, బడుగు బలహీన వర్గాలు ఎక్కడ అన్యాయానికి గురైనా అక్కడ బాపూజీ అడుగుపడేది. ఆయన మాట ప్రతిధ్వనించేది. చివరకు తను సంపాదించిన ఆస్తుల్లో 80% తన కుమారుడు ఉమేష్ పేరుతో ట్రస్టుకు రాసిచ్చేసి తానొంటరిగానే మిగిలారు. ఇంత గొప్ప పోరాట యోధుడికి భార్యాపిల్లలే కాదు, చివరకు ఇల్లు కూడా లేకుండా పోయింది. వాంకిడి వాకిట నుంచి ఎదిగొచ్చిన ఈ అడవి సింహం భాగ్యనగర సిగలో ఉన్న హుస్సేన్ సాగర్ తీరాన సేద తీరాలి అనుకుంది. అందుకోసం సాగర తీరంలోని ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఇంటిని నిర్మించుకున్నారు బాపూజీ. దానికి ముద్దుగా జలదృశ్యం అని పేరు పెట్టుకున్నారు. కాని బాపూజీ ఒకటి తలిస్తే కాలం మరొకటి తలచింది. ఆ కుటుంబానికి నిలువ నీడలేకుండా చేసింది. బాపూజీ లేని సమయం చూసి తెలంగాణ రాష్ట్ర సమితికి పురుడు పోసింది అన్న అక్కసుతో కేసీఆర్ లాంటి నాయకుడు ఆ ఇంట అవతరించడాన్ని జీర్ణించుకోలేక నిండు గర్భం లాంటి జలదృశ్యాన్ని చిదిమివేసింది. ఎన్నో ప్రజా ఉద్యమాలకు కార్యశాలగా, నాయకులు, ప్రజా సంఘాలు, సహకార సంఘాలకు నిలయంగా మారిన జలదృశ్యాన్ని నామరూపాల్లేకుండా చేసింది. కళ్ల ముందే అంత ఘోరం జరుగుతున్నా అడ్డుకుందామని వెళ్లిన బాపూజీ సతీమణి శకుంతలాదేవిని బలవంతంగా బయటకు ఈడ్చిపడేశారు. ఈ సంఘటన బాపూజీని తీవ్రంగా కలచివేసింది. కళ్ల ముందే తన జలదృశ్యం కనుమరుగైపోవడం తీరని వేదనను మిగిల్చింది. 86 ఏళ్ల వయస్సులో అంతటి అవమానాన్ని సైతం తెలంగాణ కోసం మౌనంగా భరించారు బాపూజీ. ఈ విషయంలో తెలంగాణ ఉద్యమకారులు నోరు మెదపలేదని బాధపడ్డారే తప్ప తన లక్ష్య సాధనను విడిచిపెట్టలేదు. ఆ తరువాత కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక జలదృశ్యం స్థలాన్ని కాకుండా జూబ్లీహిల్స్లో మరోచోట స్థలమిచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకొచ్చాక ఆ జలదృశ్యంలోనే
బాపూజీ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో చేనేత కళాకారులకు పురస్కారాలనందిస్తోంది. కొండా లక్ష్మణ్ బాపు గారు వారు ప్రముఖ తెలంగాణవాది. తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి మొట్టమొదటి త్యాగధనుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారి హౌస్ ఇక్కడనే ఉండేది, జలదృశ్యం పక్కన ఉండేది. ఆ రోజు ఆశ్రయం ఇచ్చి కార్యాలయం ఇక్కడ పెట్టండి అని చెప్తే అక్కడ కార్యాలయం ఏర్పాటు చేసుకొని మనం పనులు ప్రారంభించినాం. ఆ సందర్భంలో ఇక్కడ కర్కశంగా ఆనాటి ప్రభుత్వం మన ఆఫీస్ అనేది కూడా కనీస గౌరవం పాటించకుండా దాన్ని మొత్తం సామాన్ తెచ్చి రోడ్డు మీద పెట్టి అక్కడ మొత్తం ఆ భవనాన్ని వారికి కాకుండా ధ్వంసం కూడా చేసినటువంటి పరిస్థితి జరిగింది. అదే చోట కట్టాలి అమరుల స్తూపం అని చెప్పి వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని చెప్పి ఇలా అదే జలదృశ్యంలో ఇంత చక్కగా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్గా దానికి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓట్లు, నోట్లు, సీట్లుగా సాగుతోన్న రాజకీయ రణరంగంలో కుర్చీ కోసం తన్నుకుంటున్న పాలకుల్ని చూసి నవ్వుకునేవారు బాపూజీ. అయినా సరే తన కళ్ల ముందు తెలంగాణ స్వప్నం స్పష్టంగా కనిపిస్తుండడంతో ఆశావాదిగా ఎదురుచూసేవారు. తెలంగాణ తొవ్వలో ఉన్న రాళ్ళు రప్పలను ఏరేసి ముండ్లు పోగుపడకుండా చూశారు. 4 బాటల కాడ నిలబడి ఎవరు ఎటుపోయినా తెలంగాణ కాడికే రావాలని పిలుపునిచ్చారు. అప్పటికే తెలంగాణ జెండానెత్తిన కేసీఆర్కి ఆశ్రయాన్నిచ్చారు. లక్ష్య సాధనలో భుజం కాచారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిండు, తెలంగాణ కోసం త్యాగం చేసిండు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారికి నిలువ నీడనిచ్చి పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే. వారు గొప్ప నాయకుడు, వారు లేకపోవడం విషాదకరం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వారు 69లో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నేను పదవులను చేపట్టను అని ఆనాడు ఎమ్మెల్యేగా మంత్రిగా రాజీనామా చేసిన గొప్ప పదవీ త్యాగం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసింది. దేవేందర్ గౌడ్, గద్దర్, విమలక్కలతో సహా ఎంతో మందికి ఉద్యమ పాఠాలు నేర్పించారు. తెలంగాణ పట్ల తప్పటడుగులు వేయొద్దంటూ హితబోధ చేశారు. 2007 తర్వాత ప్రత్యక్ష ఉద్యమంలోకి దిగారు. గాంధేయ మార్గంలో సత్యాగ్రహాన్ని ఆయుధంగా ఎంచుకున్నారు. సైద్ధాంతిక వైరుధ్యాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమ శక్తులన్నింటినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ఐక్యతా స్ఫూర్తిని నింపారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచారు. కాదన్నవారు కూడా తెలంగాణకు అనుకూలమే అని చెప్పాల్సిన అనివార్య పరిస్థితిని కల్పించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఎముకలు కొరికే చలిలో 97 ఏళ్ల వయస్సులో వారం రోజుల పాటు దీక్షకు కూర్చొని కాంగ్రెస్ అధిష్టానంలో తెలంగాణ అంశంపై కదలిక తీసుకొచ్చారు. ఆఖరికి కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి ఎంపీ లగడపాటి రాజగోపాల్ లాంటి వ్యక్తిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి అని మెప్పించే ప్రయత్నం చేసిన సాహసి కొండా లక్ష్మణ్ బాపూజీ. మేము స్వాతంత్ర సమరయోధులం. కేవలం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యమును అప్హోల్డ్ చేయడానికి, బలోపేతం చేయడానికే పూనుకున్నాం. అవసరం ఉంటే ప్రాణాలు అర్పించి కూడా తెలంగాణ సాధిస్తాం. ఆత్మహత్యలు చేసుకొని కాదు, సత్యాగ్రహ మార్గాలు అవలంబించి, శాంతియుక్తమైన మార్గాలు అవలంబించి, రిలే హంగర్ స్ట్రైక్ అవసరం అంటే ఈవెన్ ఆమన్న దీక్ష కూడా పొందటానికి సిద్ధమై మేము రంగంలో దిగినాం. యువకులు ఏమాత్రం ఆత్మహత్య చేసుకునే అవసరం లేదు. మీ ఆత్మహత్యలని సాక్ష్యంగా పెట్టుకొని మేము బతుకున్న కాలంలోనే తెలంగాణ తెచ్చి తీరుతామనేటువంటి దీక్షతో ముందుకు సాగుతున్నాం. తెలంగాణ కంటికి కనిపిస్తుంది, మేము తొందరగా రాబట్టుకుంటామనే విశ్వాసంలో అడుగు ముందేస్తున్నాము. మళ్ళీ కలిసినప్పుడు బహుశా తెలంగాణ వస్తుంది అని కంటికి కనిపించేటట్టు వాతావరణంలో కలుసుకోబోతుందని ఆశిస్తున్నాము. జై తెలంగాణ. తెలంగాణ కోసం ఏ ఒక్క ప్రయత్నాన్ని వదులుకోని తపస్వి. ఎన్ని ఉద్యమాలు చేసినా ఎవ్వరినీ నొప్పించకుండా చేసే ప్రయత్నం చేశారు.
తెలంగాణ గాంధీ అని పిలిపించుకున్నారు. ఆరోగ్యం కంటే లక్ష్య సాధనే ముఖ్యం అని చెప్పిన బాపూజీ 2012 సెప్టెంబర్ 21న ఆయన నివాసంలో కన్నుమూశారు. ఇదంతా విన్నాక నీకేమర్థమైందిరా? ఒక్క మాటలో చెప్పాలనా, ఉమ్, తెలంగాణకి సందుగులాంటోడు గీ గాంధీ తాత. నిలువెత్తు కొండవో తెలంగాణ జెండవో బహుజనుల బంధువో భారతి కనువిందువో నిలువెత్తు కొండవో తెలంగాణ జెండ